అనుక్షణం ప్రజల పక్షం NN5 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఇక్కడ డీటెయిల్స్ చూస్తే ఎన్నికలలో విజయడంక మోగించడానికి కసికసిగా ఉరుగుతున్న మదనపల్లె తెలుగుదేశం పసుపు సైన్యం. నియోజకవర్గంలో 3 మార్ల ఓటమి. తమపైన తమ అధినేత చంద్రబాబు పైన విపక్ష వైసీపీ అకారణంగా కేసులు పెట్టిందని, ఈ ఎన్నికల కురుక్షేత్రంలో మదనపల్లె వైసీపీకి మట్టి కురిపిస్తామని కుతకుతలాడుతున్న టీడీపీ బడుగు బలహీన వర్గాల సైన్యం. అంతర్గత కలహాలు, ఆర్థిక నిస్సహాయతల నడుమ వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తల హాహాకారాలు, నిస్సహాయ అరుపులు, వైసీపీ నేతల కీచులాటలు, కార్యకర్తల బేలచూపులు వెరసి మదనపల్లె వైసీపీ అభ్యర్థి నిస్సార్ అహ్మద్ను పుట్టి ముంచేస్తాయా అనే బలమైన అనుమానాలు మదనపల్లెలో టీడీపీ వైసీపీ నువ్వా నేనా అన్నట్టు ప్రచార హోరును జోరెత్తిస్తున్నాయి. టీడీపీ అభ్యర్థి షాజహాన్, వైసీపీ అభ్యర్థి నిస్సార్ అహ్మద్ ఇంటింటి ప్రచారం చేస్తూ తమను ఎన్నికలలో గెలిపించాల్సిందిగా అభ్యర్థిస్తూ ఉన్నారు. వైసీపీ తరపున మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు డాక్టర్ దేశాయ్, నరేష్ కుమార్లతో పాటు ఏపీ ఎండీసీ చైర్మన్ షమీం, మున్సిపల్ చైర్మన్ మనూజ, వైస్ చైర్మన్ జింకా వెంకట చలపతి, జడ్పీటీసీ ఉదయ్ గాండ్ల తదితరులు ముమ్మర ప్రచారం చేస్తుండగా టీడీపీ అభ్యర్థి షాజహాన్కు బడుగు బలహీన వర్గాల పసుపు సైన్యమే నాయకత్వం వహించి ముందుకు దూకుతోంది. గడిచిన 3 ఎన్నికల్లో మదనపల్లె టీడీపీ ఓటమి చవిచూడటం తెలుగుదేశం శ్రేణుల్లో కసి రోషాలను పెంచింది. దీనికి తోడు విపక్షం తమ మీద అకారణంగా క్రిమినల్ కేసులు పెట్టి జైళ్లలో తోయడం, టీడీపీ పసుపు సైన్యం ఈ ఎన్నికల్లో తమ తడాకా ఏంటో వైసీపీకి రుచి చూపించాలనే కసితో వడివడిగా అడుగులు వేస్తున్నారు. టీడీపీ అభ్యర్థి షాజహాన్ కు తమ సొంత ఖర్చులతో స్వాగతాలు పలికి తమ గ్రామాల్లో తిప్పుతున్నారు. టీడీపీకి వెన్నెముకగా ఉన్న బీసీ బహుజనం షాజహాన్ కు కొండంత అండగా ఉంది. కార్యకర్తలు స్వచ్ఛందంగా తమ సొంత డబ్బుతో కరపత్రాలు వేసి మండుతున్న ఎండలను లెక్క చేయకుండా షాజహాన్ గెలుపుకు కదం తొక్కుతూ కదులుతున్నారు. షాజహాన్ కు టీడీపీ టికెట్ దక్కడం స్థానిక పార్టీలో పెద్ద తలలకు రుచించక తమ కొంపల్లో అడుగు బయటపెట్టని నేపథ్యంలో టీడీపీ పసుపు సైన్యం అన్నీ తామై వైసీపీతో అమీతుమీ తేల్చుకోవడానికి ఎన్నికల యుద్ధంలో దిగింది. విజయం కోసం సింహ గర్జన చేస్తోంది. ఇదిలా ఉండగా వైసీపీ ఎన్నికల ప్రచారంలో అపశృతుల మోత భారీగా గణగణమంటూ వినబడుతోంది. వైసీపీ ఎన్నికల వ్యూహకర్తలుగా పేరుబడ్డ కొందరిలో ఆధిపత్య పోరు సాగుతున్నట్టు సమాచారం. అలాగే నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా నియమితులైన 2 ప్రముఖుల మధ్య వివాదాలు ముదిరి పాకాన పడ్డాయని, ఎంపీ ఏం చేయాలో దిక్కుతోచుక తలపట్టుకుంటున్నట్టు వార్తలు గుప్పమంటూ ఉన్నాయి. వైసీపీలో వీరందరి ఆధిపత్య పోరు ఎన్నికలలో ఆ పార్టీ అభ్యర్థి నిస్సార్ అహ్మద్ పుట్టి ముంచేట్టు ఉందని ఆ పార్టీ వర్గాలే పెదవి విరుస్తున్నాయి. పేద టీడీపీ శ్రేణులు తమకు పార్టీ ఏమిచ్చినా ఇవ్వకపోయినా ఎన్నికల గెలుపు కోసం కసికసిగా దూసుకుపోతూ ఉన్నారు. దీనికి తోడు జన సైనికుల కలయిక అగ్గికి గాలి తోడైనట్టు టీడీపీ విజయ వెలుగుల జాడ కనబడిపోతోంది. వైసీపీ కోసం పార్టీ ఆవిర్భావం నుంచి ఎంతో కష్టపడి వారందరినీ పార్టీ నెట్టేసిందని, కేవలం కౌన్సిలర్లు రాజీనామా చేసిన సచివాలయ వాలంటీర్లకే పార్టీ పెద్దపీట వేసి ఎన్నికల ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తోందని వైసీపీ వదిలేసిన ఆ పార్టీ సీనియర్లు గొల్లుమంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎక్కడైనా పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందేమో అని ఊరక ఉంటున్నామని, లేకపోతే తమ తడాకా ఏంటి అధినేతలకు చూపించేవారమని వైసీపీ అసంతృప్త నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా కొన్ని దినాలు వేచి చూసి అదను చూసి వైసీపీకి గుడ్ బై కొట్టి పచ్చ కండువా కప్పుకోవడానికి వైసీపీ నేతలు కాసు కూర్చున్నారంటూ పేరు వెల్లడించడానికి ఇష్టపడని వైసీపీ నేత కుండ బద్దలు కొడుతూ ఉన్నారు. ఏదేమైనా మదనపల్లె వైసీపీ అంతర్గత కలహాలు, అసమాన అవమాన భారాలతో భారంగా ప్రచారంలో ముందుకు పోతుండగా కలిసికట్టుగా పార్టీ విజయమే ప్రాణంగా టీడీపీ జనసేన శ్రేణులు మదనపల్లి నియోజకవర్గంలో కదం తొక్కుతుండడం జనాల్లో విశేష చర్చకు దారితీస్తోంది. జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలే మరోమారు జగన్మోహన్ రెడ్డిని సీఎంగా ప్రజలు ఎన్నుకోబడతారని ఎన్నికల ప్రచారంలో భాగంగా 31వ వార్డు కౌన్సిలర్ రజనీ నరేంద్ర తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా 31వ వార్డులో ఇంటింటికి కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నరేంద్ర మాట్లాడుతూ ఎంపీ మిథున్ రెడ్డి ఆదేశానుసారం ఎమ్మెల్యే అభ్యర్థి నిస్సార్ అహ్మద్ యువ నాయకులు హర్షవర్ధన్ రెడ్డి సహకారంతో మదనపల్లె మున్సిపల్ చైర్మన్ మనోజారెడ్డి అధ్యక్షతన ఇంటింటికి కరపత్రాలు పంపిణీలో ప్రజలు తమను సాదరంగా ఆహ్వానించడం చూస్తుంటే మరోమారు వైసీపీ ప్రభుత్వం రావడం ఖాయమన్నారు. తీసుకోవచ్చు. వార్డు నందు వైఎస్ఆర్సీపీ పార్టీ ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ వార్డు నందు ప్రతి ఒక్కరూ ప్రజలు
ఇంటింటికి వెళ్తూ సాదర స్వాగతం పలుకుతూ బ్రహ్మాండమైన మెజార్టీ వైఎస్ఆర్సీపీకి ఇస్తామని చెప్పి ప్రతి ఒక్క ఓటరు, ఈ వార్డు ప్రజలు అందరూ చెబుతున్నారు. గతంలో 5 ఏళ్ల పాలనలో మా ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలు లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్సీపీ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని చెప్పి ఈరోజు మా వార్డు ఎందుకు చెప్తున్నారు. మేము మా ఎంపీ గారైనటువంటి పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి గారి ఆదేశానుసారము, నిసార్ అహ్మద్ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి నిసార్ అహ్మద్ గారి ఆదేశానుసారము, మా నాయకుడు హర్షవర్ధన్ రెడ్డి గారి దిశానిర్దేశంతో మేము గత 3 రోజుల నుంచి మా వార్డు యందు పర్యటిస్తున్నాము. మేము పర్యటించిన ప్రతి చోట ప్రజలు మా పార్టీ యొక్క సంక్షేమ పథకాల గురించి చెబుతూ మీ పార్టీకి ఓటు వేస్తాము, మీ పార్టీనే గెలిపిస్తాము, మేము వేరే పార్టీతో మాకు పని లేదు అని చెబుతున్నారు. ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఒక్కటై మా నాయకుని మీదకి దండెత్తి వచ్చే విధంగా ప్రవర్తిస్తున్నారు. మీ అందరికీ దగ్గరలోనే తగిన బుద్ధి చెబుతాం. ఎందుకంటే మా నాయకుడు చేసిన సంక్షేమ పథకాలే మాకు శ్రీరామ రక్ష. మీరు గతంలో 14 ఏళ్ళు పరిపాలించినటువంటి మీరు ఏ పొద్దు కూడా ప్రజల గురించి ఆలోచించలేదు, కనీసం తగిన అవసరాలు కూడా మీరు తీర్చలేదు. ఈరోజు మా నాయకుడు చేసినటువంటి మంచి పనులను మీరు అడ్డుపడుతున్నారు. దీనికి ప్రజలే మీకు సరైన బుద్ధి చెబుతారని ఈ వార్డు పరంగా మీకు మేము విన్నవిస్తున్నాం. జై జగన్. అనుక్షణం ప్రజలపక్షం NN5 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.